సీనియర్ బాలినేని గత కొన్ని రోజులుగా ఒంగోలులో ఎందుకు ఉండటం లేదు? సీటు విషయంలో అధిష్టానంతో విభేదాలు ఉన్నాయా? పార్టీ మారుతున్నారా? ఇలాంటి సందేహాలను భోగి మంటల్లో వేసి అందరూ ప్రశాంతంగా ఉండాలని జూనియర్ బాలినేని ఒంగోలులో సూచించారు. ఒంగోలులోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. భోగి మంటలు వేసి పొంగళ్ళు పెట్టారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి తన తండ్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఒంగోలులో 24,000 మందికి పట్టాలు ఇచ్చిన తర్వాతే పోటీ చేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మాట ప్రకారం పట్టాల పంపిణీ కోసం, భూమి కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం పోరాడుతున్నారని చెప్పారు. మరో 2 రోజుల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్న సమాచారం అందుతుందని, బాలినేని కూడా అప్పుడే ఒంగోలు వస్తారన్నారు. ఏది ఏమైనా తమ కుటుంబం అంతా వైఎస్ జగన్తోనే ఉంటామని స్పష్టం చేశారు. తాము ఏం చేయాలనేది అంతా సీఎం జగనే చూసుకుంటారని చెప్పారు. సంతోషంగా ఉంది. ముందుగా లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి నాకు చీఫ్ గెస్ట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఒంగోలు ప్రజలందరికీ హ్యాపీ భోగి, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. ఈ ప్రజలందరి మధ్యలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు డిసైడ్ చేస్తారు. నాకైతే గట్టి నమ్మకం. నిన్న కూడా వైద్యులు గారు చెప్పారు, ఇది పేదలకి ధనవంతులకి దగ్గర ఎలక్షన్. జగన్ గారు ఎప్పుడు పేదలై పక్షపాతి. సో పువర్ రిచ్ వర్సెస్ పువర్ ఎలక్షన్ ఇది క్లియర్గా. కన్ఫామ్గా జగన్ గారు సీఎం అవుతారు. మేము మీ అన్నంత వాళ్ళమ్మ మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, మీ వాళ్ళు ఫ్యామిలీతోనే ఉంటాం. ఏం జరిగినా ఎలక్షన్కి ఏం దూరం వెళ్ళట్లేదన్నా. ముందే మాట ఇచ్చాడు, పట్టాలు ఇచ్చే వరకు నేను కొంచెం దాని గురించి ఫైట్ చేస్తూ ఉంటాను. ఒకసారి మాట ఇచ్చినప్పుడు రాజకీయ నాయకుడు ఎవడు వెనక్కి తిరగకూడదు. సో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇంకా పట్టాల గురించి ఫైట్ చేస్తూ ఉన్నాడు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకో నెక్స్ట్ 1 or 2 days పట్టాలు డబ్బులు పడతాయి. సో నాన్న మళ్ళీ వచ్చి ఎలక్షన్ పనిలో ఉంటాడు. లేదు నేనైతే ప్రస్తుతానికి చేస్తూ అయితే లేదు. జగన్ గారి డిసిషన్ అన్నది ఏదైనా.